నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సోదరిమణులు. అది అందరికీ తెలిసిన విషయమే. అంతకంటే ఎక్కువ వారిద్దరికీ పడదని కూడా తెలుసు. వారిద్దరి మధ్య రాజకీయ వారు ఎంతలా నడుస్తుందంటే పచ్చిగడ్డి వేస్తే మండిపోయేంతలా. అలాంటి ఆ అన్నకు చెల్లెలు భారీగానే బాకీ పడింది. అవును, అన్న వదనల వద్ద నుంచి షర్మిల నగదు అప్పుగా తీసుకుంది. ఎంతంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్న ప్రభుత్వాన్ని గద్దె దింపేయాలని షర్మిల శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా సీఎం జగన్ ను ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. అయితే ఇదంతా గమనిస్తున్న వారు వీరిద్దరి మధ్య ఆస్తుల వివాదాలు ఉన్నాయని, సీఎం జగన్ ఆస్తులు పంచకుండా షర్మిలను వేధిస్తున్నారని చర్చించుకుంటున్నారు. కాగా తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మరి ఈ సందర్భంగా ఆమె తనకు ఉన్న అప్పులు, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి వివరించారు. దీనిలో చాలా ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించడం గమనార్హం. తన ఆస్తులను 182 కోట్లుగా పేర్కొన్న షర్మిల ఇదే సమయంలో తన అప్పులను కూడా వివరించారు. అప్పుల విషయానికి వస్తే తనకు మొత్తం 82 కోట్ల 77 లక్షల 71,000 అలాగే 682 రూపాయల అప్పు ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే ఇదేమి బయటి వారి నుంచి తీసుకున్నట్లు చెప్పలేదు. తన అన్న ముఖ్యమంత్రి జగన్ నుంచి 82 కోట్ల 88 లక్షల 15,000ను అప్పుగా తీసుకున్నారు. అదేవిధంగా తన వదిన సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి నుంచి 19 లక్షల 56,682 రూపాయలను అప్పుగా తీసుకున్నట్లు అఫిడవిట్లో వివరించారు. మొత్తంగా జగన్ దంపతులకు వైఎస్ షర్మిల 82 కోట్ల రూపాయలకు పైగానే అప్పు పడ్డారు. అయితే ఇదంతా వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్నట్లు షర్మిల వివరించారు. ఇక షర్మిల తన భర్త అనిల్ కు 30 కోట్లు అప్పు ఇచ్చారు. తల్లి విజయలక్ష్మి ద్వారా భర్త అనిల్ కు 40 లక్షలు అప్పు ఇప్పించారు. షర్మిల పేరుతో బ్యాంకు డిపాజిట్లు 14.64 కోట్లు ఉండగా భర్త అనిల్ పేరిట 3.80 కోట్లు ఉన్నాయి. షర్మిల పేరిట షేర్లు 2 కోట్లు, అనిల్ పేరిట 2.50 కోట్లు ఉన్నాయి. ఆస్తుల గురించి చూసినట్లయితే షర్మిల పేరుతో 123 కోట్లు, భర్త అనిల్ పేరుతో 40 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా షర్మిలకు ఉన్న బంగారు ఆభరణాల విలువ 3.69 కోట్లు, వజ్రాల విలువ 4.61 కోట్లు, అనిల్ పేరిట ఉన్న వజ్రాల విలువ 42.60 లక్షలు, బంగారు ఆభరణాల విలువ 81.60 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్లో వివరించారు. షర్మిలకు బ్యాంకు ఖాతాలో నగదు 22.09 లక్షలు ఉంటే ఇడుపులపాయలో 39 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇక కేసుల విషయానికి వస్తే షర్మిలపై ఏపీ, తెలంగాణలో 8 కేసులు నమోదయ్యాయి. వాటిలో కడపలో ఎన్నికల ప్రచార సమయంలో 1, విజయవాడలో 1 కేసు, మిగిలినవి తెలంగాణలో ఉన్నాయి. ఈ వ్యవహారం అంతా తాజాగా జరుగుతున్న ఆస్తుల వివాదంలో కీలకంగా మారింది. ఇప్పటిదాకా షర్మిలకు ఆస్తులు పంచడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ఆమెకు అప్పులు ఇవ్వడం ఏంటనేది చర్చ. మరి దీని వెనుక ఎంత గూడుపుటాని ఉందో అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని